ఓకే. మీరేమో కేసీఆర్ నడిస్తున్నాడు, వెనక కేటీఆర్ నడిపిస్తున్నా అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కానీ బయట సర్క్యులేట్ అయ్యే అంశం ఏంటంటే కవిత వెనక రేవంతే ఉన్నాడు, రేవంతే నడిపిస్తున్నాడు. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, ఇది తప్పు, మాకు అవసరం లేదు. ఎందుకు అంటే మేము ఆడించుకోవాలంత నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆమెతో ఆడించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆమె లిక్కర్ రాని ఆమెను ఎవరు నమ్మరు తెలంగాణలో. వీళ్ళు ఆడించుకోవాల్సిన అవసరము వాళ్ళ అన్నకుంది, తండ్రికి ఉంది, భావన బయటికి పంపించనికే. అందుకనే నేను 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ తెలంగాణలోని అసెంబ్లీలో శాసనమండలిలో కవిత మాట్లాడుతున్నప్పుడు ఏడ్చింది. ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి కన్నీటి బొట్టు కూడా కార్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏ ఒక్క స్పీకర్ అయినా కూడా అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటేనే చాలా అరుదు. ఒక 10 నిమిషాల టైం అంటే అరుదు. కానీ 10 నిమిషాలకు ఎక్కువ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆ మాట్లాడే విధానంతో తెలిసింది స్పీకర్ కావచ్చు వెనక కాంగ్రెస్ పార్టీ ఉండి కావాలంటే టైం ఇచ్చి మరి మాట్లాడించి. నేను ఏమంటున్నానంటే ఆ స్పీకర్ను ఎవరు నియమించిండ్రు? మా పార్టీ కాదు కదా. ఆ స్పీకర్ను నిర్ణయించింది కేసీఆర్. కేసీఆర్ స్పీకర్ మాట్లాడుకుండొచ్చు, బిడ్డను మాట్లాడనిక టైం ఇప్పించచ్చు అనుకోవచ్చుగా. మేమెందుకు అనుకుంటాం? ఆ చైర్లో కూర్చున్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ సాబ్ ఎవరైతే ఉన్నారో, ఆ చైర్మన్ గారు తర్వాత కేసీఆర్ ఇద్దరికి లోపాయిక ఒప్పందంతో బిడ్డతోటి మాట్లాడిచ్చిండు అనుకోవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టాలంటే వేరే రకంగా వచ్చి సానుభూతిని వ్యక్తపరచుకోవడానికి ఒక నాటకం ఆడుతున్నటువంటి కవిత. నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ సమాజం మీద కానీ, తెలంగాణ మేధావీన వ్యక్తుల మీద కానీ, తెలంగాణ నిరుద్యోగుల మీద కానీ, తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సబ్బండ కులాల మీద కానీ నీకు ఇసంత ప్రేమ ఉడక లేదు కవితకు. ఆమెకు డబ్బుల కోసమే పనిచేస్తుంది. ఓన్లీ డబ్బు కావాలి, అధికారం కావాలి. ఈ రెండూ లేకపోతే వాళ్ళు పనిచేయలేరు. ఇప్పుడు కేటీఆర్ని తీసుకుంటే ఇట్లా ఆహంగక్కుతున్నాడు అధికారం లేకపోయే వరకు. ఈవెన్ ఈమె కూడా అంతే కదా, దొరసాని కూడా అంతే చేస్తుంది కదా. అధికారం లేకపోయే వరకు మా అన్నకు అధికారాన్ని గట్టిపెట్టాలి, మా అన్నను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన దృఢంగా ఉంది కాబట్టి కనపడని దూరంలో ఇట్లా వస్తుంది. అంటే చందమామ చుట్టూ రావాలంటే ఎట్లా రావాలి? దూరంగా ప్రయాణం చేస్తేనే దగ్గరికి వస్తాం. ఆ ప్రయాణంలో కవితతో ఆడిస్తున్నటువంటి గేమే ఇది కేసీఆర్. అంటే ఇక్కడ నిజంగా కేసీఆర్ ఆడిస్తే ఇక్కడ కేసీఆర్ కూడా తిడుతున్నది, కేసీఆర్ తిడుతున్నది, కేటీఆర్ ట్వీట్ల మాస్టర్ అని చెప్పి అతన్ని తిడుతూ ఉన్నది. నిజంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఇటు కేసీఆర్ కావాలి. అట్లా చేస్తేనే కదా నమ్మేది, అట్లా చేస్తేనే కదా తండ్రిని తిడితేనే కదా నమ్మేది. జనాలు నమ్మాలంటే వాళ్ళు ఏదైనా చేస్తారబ్బా, ఏదైనా చేస్తారు. వాళ్ళ కుటుంబం కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం రాకతోలియా ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు. అవును, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు నువ్వు మాట తప్పినవు? ఒక దళిత నాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి రావు డాక్టర్ ఉంటే, అదే డాక్టరు మంచి పొజిషన్లో ఉన్నటువంటి డాక్టర్ ఉంటే నువ్వు ఆ కులాన్ని అసాన్ని వ్యక్తపరచుకొని ఆయన డిప్యూటీ సీఎం ఉంటే కూడా వీకేస్తేవి రాజాయన. దళితులకు స్థానమే లేదు టీఆర్ఎస్ పార్టీలో. దళితులకు జనాభా నిష్పత్తి ప్రకారము దళిత వర్గాలకు ఎక్కడ ఉడక మాకు టీఆర్ఎస్ పార్టీలో స్థానమే లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4 ఉన్నారు. దళిత వర్గాల నుంచి 4 ఉన్నారు. మాల, మాదిగ, మాదిగలను సబ్ క్యాస్టు, మాలలలో సబ్ క్యాస్టు 4 ఉన్నారు. అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారం అయితే 4 మినిస్టర్లను ఇచ్చి దళితులను అయితే గౌరవపరుస్తూ వాళ్ళు చేసే పనులను అయితే ఏకీపిస్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దళిత వర్గము నెత్తిన పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యున్నత నువ్వు ఏబిసిడిలో వర్గీకరణ తీసుకుందాం. ఏబిసిడిలో వర్గీకరణ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయలేదు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ బిల్ పాస్ అయిందో లేదో, కోర్టు నుండి ఆర్డర్ అయ్యిందో లేదో
అసెంబ్లీ పెట్టించి ఒక శాసనసభ పెట్టి తీర్మానం చేసి ఫైనల్ చేసినటువంటి గొప్ప నాయకుడు. దళిత వర్గాలకు ఒక దేవుళ్ళలాగా అంబేద్కర్ తర్వాత ఈ రాష్ట్రానికి అంబేద్కర్ అను కీర్తి తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడిని అట్లాంటి కార్యక్రమాలు చేసిన దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. కానీ మేము చూసుకుంటూ ఉండలేము. మేము గాంధీలం గాం. ఈ చెంపకెట్టు కొడితే ఈ చెంప చూపియనికి, ఈ చెంపకెట్టు కొడితే లాగి 2 కొడతాం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేసింది, దోపిడీలు చేసింది, పెద్ద పెద్ద స్కామ్లు కూడా చేసిందని చెప్పేసి చాలాసార్లు మీరు మేనిఫెస్టోలో కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు ఎలక్షన్స్ టైంలో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జైల్లో వేస్తాం, వాళ్ళందరూ నిజంగా అడ్డగోలుగా దోచుక తిన్నారు ప్రజా సొమ్ముని అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఎందుకు వాళ్ళని మరి ఎందుకు జైల్లో వేయలేకపోతా ఉన్నారు? ఇంకా ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం కూడా అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు కూడా వస్తాయి. ఇంకా ఎప్పుడు వాళ్ళని జైల్లో వేయడం ఎప్పుడు? మరి నిజంగా వాళ్ళు తప్పు కాళేశ్వరం మీద మేము అనేది కాళేశ్వరం మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏవి తీసుకోవాలనో అవి తీసుకున్నది. దానికి ఏం చేయాలనో అవన్నీ ఫార్మాలిటీ ప్రకారం చేసి ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ పెట్టి శాసనసభలో తీర్మానం చేసి ఆ తీర్మాన కాపీని కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీని కానీ ఈ రాష్ట్రం నుండి కేంద్రానికి సిబిఐకి అప్పజెప్పింది. సిబిఐకి అప్పజెప్పితే ఇప్పుడు అప్పజెప్పి కూడా సంవత్సరం పైన అవుతుంది. నేనేమంటున్నానంటే కేంద్రము ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు లోపాయిక ఒప్పందంతో వాళ్ళు అరెస్టులు వేస్తలేరు. మీ చేతులు ఉంది కదా, కేంద్రం చేతులు ఉంది కదా, కేంద్రం అరెస్ట్ చేయాలి కదా. సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఎవరు చేయాలి? అది సిబిఐ చేయాలి. సిబిఐ అరెస్ట్ చేయాలి. తండ్రిని కానీ కొడుకును కానీ అల్లుని కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఈటెల రాజేందర్ని కానీ, ఎందుకంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి అతన్ని కానీ అరెస్ట్ చేయాలంటే ఇదంతా మా పార్టీకి మేమే రుద్దుకోవాల్సి వస్తుందని చెప్పి బీజేపీ నాటకాలు ఆడుతుంది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఏది తేల్చాలో అప్పుడు తేల్చుతూనే ఉన్నాడు. ఏది పెండింగ్ పెడతలేడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే జైల్లో వేస్తే మళ్ళీ కేసీఆర్కి ప్రజాదరణ పెరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా నేనేమంటాను అంటే జైల్లో వేయడానికి చెప్తా నేను, జైల్లో వేయడానికి మేము కాదు, సిబిఐ కేంద్రము అరెస్ట్ చేయాలి. తండ్రిని కానీ కొడుకును కానీ లేదా అల్లుని కానీ ఈటెల రాజేందర్ని కానీ ఆనాడు దానిలో పంచుకున్నటువంటి అధికారులను కానీ సిబిఐ అరెస్ట్ చేయాలి. అయ్యో ఇవి నిన్ను తప్పులు చేసిరు అని చెప్పేసి అప్పచెప్పినాము. ఎందుకు కాలయాపన చేస్తుంది? వీరిద్దరూ రాబోయే కాలంలో ఒకటైతారు. ఈ ఒకటైతారనే ధోరణి ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు.